రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి సెప్టెంబర్ నెల 5వ 6వ ఆరాధనకి నడిపించిన దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను, వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పాత నిబంధన గ్రంథము, రాజుల మొదటి గ్రంథం 294 పేజీ. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 288. రాజుల మొదటి గ్రంథం 288వ పేజీ, పాత నిబంధన 9వ అధ్యాయంలోని 6, 7 వచనాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమునైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరింపక ఇతర అయిన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకై నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదును. ఇశ్రాయేలీయులు సర్వ సమాజములో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చెయ్యబడుదురు. నా వైపు చూడండి. చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయం మనం ఆగి ఆలోచిస్తే, ఈ రాజుల మొదటి గ్రంథాన్ని చదివేటప్పుడు మనం 9వ అధ్యాయం చదివాం. 8వ అధ్యాయము అంతా మనం చూస్తే సొలొమోను మహారాజు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాడు. 40 సంవత్సరాలు ఆ మందిరపు యొక్క కార్యక్రమాన్ని కట్టి మరొక 30 సంవత్సరాలు తన ఇల్లును కట్టుకున్నాడు. గమనించండి, 8వ అధ్యాయములో దేవుని కొరకు కట్టిన మందిరాన్ని ఓపెనింగ్ చేశాడు, దాన్ని ప్రతిష్టత చేశాడు. గమనించండి, చాలా చక్కటి ప్రార్థన చేశాడు. 8వ అధ్యాయం 22వ వచనం మొదలుపెట్టి 54వ వచనం వరకు కూడా ఇంచుమించు 32 వచనాలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఉదయకాలం మొదలు పెడితే సాయంత్రం అయిపోయిందంట. కాబట్టి అంత పెద్ద ప్రార్థన దేవుని మందిరాన్ని ఓపెన్ చేసేటప్పుడు సొలొమోను మహారాజు చేశాడు. తర్వాత రెండోసారి దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో కూర్చొని, ఎంత మంచి మందిరాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, నీకు నేనేమి ఇవ్వగలను అని చెప్పి రెండోసారి దేవుని మందిరంలో కనబడ్డాడు. ఈ 9వ అధ్యాయంలో రెండోసారి దేవుని మందిరంలో కనబడితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నువ్వు చెయ్యకూడని ఒక పని ఉంది. నువ్వు చేయకూడని పని నువ్వు చేస్తే నేను చేయకూడదు కూడా ఒకటి చేస్తా. ఈరోజు దేవుడు మిమ్మల్ని బుజ్జగించట్లా. అలా అని చెప్పి నువ్వు ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని నీ మీద ఏది రుద్దట్లా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను నమ్మావు, విశ్వసించావు, కాబట్టి నేను నీకు దేవుడిగా ఉన్నంతసేపు మరొక దాన్ని నీవు చేసుకోమాక. నేను దేవుణ్ణి అని నువ్వు విశ్వసించావు గనక, నేను నిన్ను ఆశీర్వదిస్తానని నువ్వు నమ్ముతున్నావు గనక, నేను కూడా నీ యొక్క నమ్మకాన్ని ఏ విషయంలో కూడా ఒమ్ము చేయను. నువ్వు నిజంగా భక్తి చేస్తే నేను నిజంగా ఆశీర్వదిస్తాను. ఏదో చేశానులే భక్తి అనుకుంటే నేను కూడా ఇచ్చానులే దీవెన అన్నట్టుగానే ఉంటుంది. ఏం విత్తుతామో
ఆ పంటే కోస్తాం. బీరకాయ ఇత్తి ఏమిటి గింజ మామిడికాయ పండాలంటే ఎక్కడి నుంచి పండిద్ది? వేప గింజ ఇత్తి ఏమంటే దానిమ్మకాయ పొందాలంటే ఎలా పొందుతాం? ఏ విత్తనం ఎత్తి భూమిలో మనం విత్తుతామో ఆ పంట కొరకే చెట్టు నుంచి మనం ఆశించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఈ మందిరం దేనికి? అనేకులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి. అసలు ప్రార్థన లేకపోతే మందిరం ఎందుకు? ఇంకా కార్యక్రమాలే జరగకపోతే కట్టించామని 4 గోడలు కట్టి ఇది మందిరం అని చెప్పుకొని ఏ విధమైన కార్యక్రమం జరగకుండా కేవలం మొక్కుబడిగా, కేవలం ఉందలే అన్నట్లుగా వారానికో నెలకో ఒకసారి వచ్చి జరిగించేది కాదుగా మందిరం అంటే. మందిరము అంటే నిత్యము దేవునితో కనబడి మాట్లాడవలసిన స్థలం, ఆయన కనుదృష్టి ఉండే స్థలం, ఆయన పాదం మోపే స్థలం. అటువంటి మందిరాన్ని కానీ అటువంటి దేవుణ్ణి కానీ నువ్వు కాదు అనుకుంటే నిన్ను పని చేస్తా. ఏంటా పని అంటే, నేను మిమ్మల్ని చెదరగొడతా. నేను మిమ్మల్ని సామెతగాను హాస్యాస్పదంగాను మారుస్తా. దాన్ని మనం ఏమన్నారంటే నిన్ను ఒక జోకర్ని చేస్తా. ఏం చేస్తాడంటే దేవుడు ఈరోజు చాలాసార్లు క్రైస్తవుడు లోకానికి ఎలా కనబడుతున్నాడు అంటే ఒక జోకర్లా కనబడుతున్నాడు. రోషం కలిగి ఉండవలసిన వాడు, రోషంగా ఉండవలసిన వాడు, కానీ ఏమైపోయింది అంటే జోకర్ అయిపోయింది. ఇప్పుడు సింహం అడవికి రావచ్చు, కానీ దాన్ని చిన్నప్పుడే ఒక 4 వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు ఆ యొక్క సింహం పిల్లని తెచ్చుకొని సర్కస్లో దానికి ఆ తిండి పెట్టి దాన్ని ఆడించి పాడించి ఏమండి దాన్ని పెంచడం మొదలు పెట్టారట. కాబట్టి దాని దృష్టిలో ఒకటి ఉండిపోయింది. అదేంటంటే నా యజమానుడు నేను ఎలా చెబితే ఆయన ఎలా చెప్తే నేను అలా వినాలి అని. ఎప్పుడైతే ఆ సర్కస్లో ఆ వ్యక్తి ఒక కర్ర పట్టుకొని ఓ రింగులో ఉరకమంటే ఉరికేది, దాటమంటే దాటేది. అలా సింహం అలా పనిచేస్తేనే మధ్యాహ్నం భోజనం. కొన్ని సంవత్సరాల కంటే ఆ సర్కస్ మూసేశారంట. డబ్బు రాకో, మనుషులు రాకో. ఇప్పుడు ఈ సింహాన్ని ఎవడు పెంచుతాడు? దీన్ని యొక్క పాపం మనం ఎందుకు మూట కట్టుకోవాలని చెప్పి ఆ సింహాన్ని తీసుకెళ్ళంటే అడవిలో వదిలేశారు. అడవిలో వదిలేశారు కానీ అది 4 రోజులకి చచ్చిపోయిందంట. కారణం ఏంటి అంటే నేను ఒక సింహాన్ని నేనే వేటాడి తినాలనే జ్ఞానం దానికి లేదు. కారణం ఏంటి అంటే అది ఎలా పెంచబడింది అంటే మనుషుల మధ్య పెంచబడి వాళ్ళు ఇచ్చే తిండి కోసం ఎదురు చూసి వాళ్ళు చెప్పినట్లుగా చేసి కడుపు నింపుకునేది. కానీ అడవిలోకి వెళ్ళి వచ్చిన తాను ఈ ప్రాంతానికి రాజునే, నాదొక జాతి ఉంది, నేను వేటాడగలను, వేటాడటం నాకు ఒక నైపుణ్యత, నాకు విద్య అని దానికి తెలియక, వేటాడలేక, ఏది దొరకక ఏమండి మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు కొట్ట, జంతువుల దగ్గరికి వెళ్తే అవేమో వేటాడడం రానప్పుడు దీనంగా పరిగెత్తింది. పరిగెత్తాలనే విషయం కూడా మర్చిపోయింది, తెలియదు ఇక దానికి. కాబట్టి తిండికి తాళలేక, అక్కడ పరిస్థితులకి ఉండలేక చచ్చిపోయింది. ఈరోజు క్రైస్తవుడికి ఇలాగే కనబడుతున్నాడు. క్రైస్తవుడు అనేవాడు రోషాన్ని మర్చిపోతున్నాడు. తను ఏం చేయాలో ఏం చేయకూడదో ఒక జోకర్ లాగా ఆడిస్తే ఆట, పాడిస్తే పాట అన్నట్లుగా ఈరోజు నువ్వు కనబడుతున్నావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేయకూడని పనులు ఏదో చేసావు, ఉండకూడని స్థలాల దగ్గర ఏదో ఉంటున్నావు. అందుకని దేవుడు చెప్పాడు మీరు ఒక క్రైస్తవ జోకర్గా ఉండకూడదంటే నీ భక్తి ఆడించే ఆటగా ఉండకూడదు. మన దేవుడి మీద పెట్టుకునే నమ్మకం లేదా దేవుడి మీద మనం ఉంచవలసింది ఆపద మొక్కులు వాడు. ఈ మాట మన దేవునికి అస్సలు కుదరదు, పెట్టడానికి కూడా ఆస్పాదము
కారణం ఏంటి? ఆయన ఆపద మొక్కులు వాడ. ఏదైనా ఆపద వస్తేనా, ఒక ఆయన కూడా పాట రాశాడు, కష్టం వచ్చినప్పుడే నాకు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే నాకు ప్రార్థన. మరి ఉట్టప్పుడు ఉట్టప్పుడు కనీసం దేవుని మందిరం కాదు, దేవుని యొక్క ఏమంటే స్థలంలో కూడా మోకరించాం మనం. కష్టం వస్తే యేసయ్యా అంటాం, సంతోషం వచ్చిన ఏం మంచి దేవుడు అయ్యా అంటాం. అంతే. దేవుడి దగ్గరికి రావాలంటే కష్టమైన రావాలి, నోట్లో ఆనందమైన రావాలి. కానీ దేవుడు ఉన్నాడే, దేవుడిని నేను ఆరాధించాలి, దేవుడిని నేను పూజించాలి, ఆదివారం ఆరాధన దేవుడిదే అని మర్చిపోయి ఈరోజు ప్రియులారా చాలా మంది ఇలా అంటున్నాను, తప్పు అనుకోకండి, ఒక క్రైస్తవ జోకర్స్గా మారిపోయారు. దేవుడు అందుకనే అన్నాడు, నేను మిమ్మల్ని చెదరగొట్టేదను. చెదిరిపోతున్నారు, సంఘాల నుంచి చెదిరిపోతున్నారు. మీరు వెళ్ళి వాళ్ళు అడగండి, అమ్మా మీరు ఎందుకు గుడికి రావట్లేదు, ఏదో ఒక వంక చెప్తారు, ఏదో ఒక వంక. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తులు దేవుని మందిరానికి రావడం ఎవరికి ఇష్టం లేదంటే దేవునికే. కారణం ఏంటి అంటే వారి భక్తి, వారి యొక్క ఆచారాలు. కారణం ఏంటి అంటే ఆపదమే. ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేంత వరకు దేవుడు గుర్తురాడు. కానీ అది లేనప్పుడు మట్టిగా దేవుడా అంటూ వెతుకులాడతాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ మందిరంలో ఉన్న దేవుడు నీకు ఎంత అవసరమో నీకు తెలియాలి. ఈరోజు లోకాన్ని చూస్తూ ఉంటే ప్రియులారా చెదిరిపోతున్నారు. కొన్నిసార్లు దేవుడే చెదరగొట్టాడు, కొన్నిసార్లు మనుషులు చెదిరిపోతున్నారు. దేవుడే చెదరగొట్టిన సందర్భం ఒకటి ఉంది, బాబేలు గోపురం దగ్గర. దేవుడు అక్కడ ఎందుకు చెదరగొట్టాడు అంటే అలా చెదరగొడితేనే వాళ్ళు విస్తరిస్తారు, అలా చెదరగొడితేనే వాళ్ళు 4 దిక్కులకు వెళ్ళి పిల్లా పాపలతో వారి సంతతిని పెంచుకుంటారు. కానీ బాబేలు దగ్గర అక్కడ ఉన్న ఒక ఆచారం ఏంటంటే లేదు మనం అందరూ ఒకే చోట ఉందాం, ఒకే చోట నివసిద్దాం అంటూ దేవునికి వ్యతిరేకమైన పని చేశారు. కాబట్టి బాబేలు గోపురం దగ్గర ఒక్క పర్యాయమే వాళ్ళు చెదరగొట్టినట్టుగా దేవుడు మనం చూస్తాం. కానీ మళ్ళీ దేవుని నోట వచ్చే రెండో మాట ఏంటో తెలుస్తా, ఇదిగో మందిరం కట్టాను అని చెప్తున్నావు, కానీ మందిరంలో నన్ను ఆరాధించకుండా, నా మందిరానికి రాకుండా ఏదో కేవలం అవకాశాల కోసం వస్తే మళ్ళీ నేనే చెదరగొడతాను అని. కానీ ఈరోజు దేవుడు చెదరగొడుతున్నాడా, మనుషులు చెదిరిపోతున్నారా? దేవుడు కూడా చెదరగొట్టట్లా, మనమే కొన్నిసార్లు ఏమైపోతున్నామంటే చెదిరిపోతున్నాం. ఈరోజు నిన్ను ఆలోచించండి. నేడు సంఘాల్లో జనసంఖ్య తగ్గిపోతుంది. దేవుని మీద తృష్ణ, దేవుడి మీద ఆసక్తి పోయింది. కరోనాకి భయపడిన వ్యక్తి 1 సంవత్సరం భయపడ్డాడేమో, గట్టిగా మాస్కులు వేశాడు. 2వ సంవత్సరం తగ్గించాడు, 3వ సంవత్సరం వంట పోయాం, తెగించేశాడు. ఇప్పటికీ చాలా మంది ఇంకా భయపడే వాళ్ళు మాస్కులు వేస్తున్నారు. మళ్ళాంటి తెగించేసేవాడు వంట అన్న స్థాయికి వచ్చేసాం. అంటే ఇక లెక్కలేదని వచ్చేసింది. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇక మాస్కు లేదు, ఏమీ లేదు, ఉంటాం అన్నట్టుగా మారిపోయాం. కారణం ఏంటి అంటే భయం లేదు. ఈరోజు సంఘాల్లో చెదిరిపోవడానికి గల కారణాలు ఏంటి? కొన్ని నేను ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి, వాటిని ఈరోజు నేర్చుకుందాం. చదవండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త. ఈరోజు సంఘాల్లో ఎందుకు క్రైస్తవులు జోకర్స్ లాగా లోకంలో ఉంటున్నారు, ఎందుకు చెదిరిపోయారు, ఒకవేళ వాళ్ళు చెప్పే కారణాలు ఏంటి అని మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. మొట్టమొదటి అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే వారు ఎందుకు చెదిరిపోయారో, సంఘాలు ఈరోజు ఎందుకు ఖాళీ అవుతున్నాయో, సంఘాల్లో ఉన్న నిర్లక్ష్యత ఏంటి అంటే కాపరి లేని గొర్రెలు. చెప్పండి, ఎవరంటే కాపరి లేని గొర్రెలు ఎక్కడ ఉంటాయి అసలు? కాబట్టి గొర్రెలు కాసేవాడు కాయకుండా ఎవరైనా ఉంటాడా? ప్రతి గొర్రెలు కాసేవాడు
ఎవరి ఆ మేపాలని దగ్గరుండి కాసుకుంటాడు. కానీ ఈరోజు సంఘాల్లో కాపరి లేకుండానే గొర్రె, బైబిల్ గ్రంథంలో గొర్రె ఉందంట. అంటే 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏం చేసిందంటే, కాపరితో నాకు పనేంటి అని 99 గొర్రెలను విడిచి ఆ ఒంటరిగా తాను వెళ్తే ఏమైందంట, కొంతమంది ఏమో తుప్పల్లో ఉందని, ముళ్ళల్లో ఉందని, ఇంకొంతమంది ఏమో గొట్టనక్క యొక్క చేతిలో ఉందని, దాని యొక్క కబంధ హస్తం నుండి తప్పించుకోవడానికి కేకలేస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తించవలసిన అనుభవం ఏంటి అంటే, సంఘాల్లో విశ్వాసులు చెదిరిపోవడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళకి కాపరికి మధ్య ఉన్న ఒక సంబంధం లేకపోవడం. ఈరోజు చాలా సంఘాల్లో ఈ పద్ధతులు కోరుకుంటున్నారు. ఏంటా ఆ పద్ధతి అంటే, దైవజనుడు గొప్పోడై ఉండాలి. ఏమై ఉండాలండి? పెద్ద ఆయనై ఉండాలి. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఇంకా మూతి మీద కూడా సరిగ్గా మీసాలు రాకుండా సేవలోకి వచ్చాం. మామయ్య గారి దగ్గర ఉంటుంది ఆ పుస్తకంలో నా ఫోటో, నా పిల్లి ఫోటో. అది ఆలోచన చేయండి పిల్లరా, ఏది ఉందా పుస్తకం? అలా ఉండేవాడిని. కొత్తగా 2011లో సేవకు వచ్చా. ఇదేది ఒకసారి గమనించండి. కొంచెం అదే బాగుంది. మీ అర్థం నేనేనా అమ్మా? అసలు నేనేనా? ఇలా ఉన్న ఒక ఆవిడ అమలాపురం నుంచి వచ్చింది వీరమ్మగుంట సంఘానికి. ఇంచుమించు 30 మంది సంఘం వీరమ్మగుంటలో. వచ్చి ఆవిడ రావడంతో నాతో మాట ఉంది. అయ్యగారు, మా పాస్టర్ గారు మేము డాడీ అని పిలుస్తాం. ఎవరు పిలుస్తారంటే, డాడీ అంటే అర్థం ఏంటి? 40-50 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి, ఏమంటే కొంచెం తలకాయ కూడా నెరిసింది కాబట్టి తప్పులేదు. పాస్టర్ గారిని ఏమని పిలిచింది? ఆత్మీయ తండ్రి కాబట్టి నేను మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు తెలియట్లేదండి. నాకు ఏంట్రా బాబు, గవర్నమెంటే నన్ను ఒక దైవజనుడు అని పిలుస్తుంది, ఒక అర్హత ఉంది నాకు, చదివాను నేను, పలానా చదువు బైబిల్ సంబంధించింది, ఇంచుమించు 23 సంవత్సరాల వయసు, పాస్టర్ గారిని పిలిస్తే నష్టం ఏంటి? లేదండి, కొంచెం మీరు నాకు అలా కలమట్లేదండి. నేనే అప్పుడు అలా ఉంటే ఏమండి అంటే, ఈరోజు కొంతమందికి చర్చ్ డాంబికంగా ఉండాలి, పాస్టర్ గారు పెద్దగా ఉండాలి, గొప్పోడై ఉండాలి, ఎవరి పెద్ద ప్రసంగికుడై ఉండాలి. ఈరోజు చాలా మంది సంఘాల్లో ఎందుకు ఖాళీ అవుతున్నాయంటే ఇదే. మందిరం పెద్దగా ఉండాలి, మందిరాన్ని చూసి వెళ్ళేవారు ఎక్కువైపోయారు. పాస్టర్ గారు గొప్పోడై ఉండాలి, అందుకనే వాళ్ళ దగ్గరికి పరిగెడతానికి ఇష్టపడుతున్నాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయ పరిస్థితి చెప్తాను చూడండి. మీరు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి మీరు చివరి వరకు చదువుకోండి. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ మందిరం పేరు షిలోహు. చెప్పండి, ఏంటంట? షిలోహు. ఆ మందిరం శిథిలవ స్థితిలో ఉంది. ఏ స్థితి అంటే అర్థం ఏంటి? నా వైపు చూడండి సరిపోద్ది. ఏ స్థితి? శిథిలవ స్థితి అంటే పడిపోయే స్థితి. మొత్తం గోడలన్నీ పగిలిపోయినాయి, పైనని పెచ్చులు పగిలి బీట్లు వచ్చేస్తున్నాయి. అంటే ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఓకే, పాస్టర్ గారి పేరు ఏలి, 90 సంవత్సరాల వృద్ధుడు. ఏంటంట? పాస్టర్ గారి పేరు ఏలి, 90 సంవత్సరాల వృద్ధుడు. పాస్టర్ గారికి 2 పిల్లలు, యవనస్తులే, లేటుగా పుట్టుంటారు. ఒప్నీ, ఫినిహాస్. ఇద్దరు మంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు. వీళ్ళు చెడ్డవారు. ఎంత చెడ్డవారు అంటే, మందిరానికి వచ్చేవారు అమ్మాయిల్ని పాడు చేసేవారు, బలత్కారులు అని పిలవాలి. ఇలా ఉంది మందిరం. ఇప్పుడు ఆ మందిరానికి ఎవరు వచ్చారు అంటే, హన్నా అనే ఒక ఆవిడ వచ్చింది. పిల్లలు లేరు ఆవిడికి.
అలాంటి ఆమె దేవుడి మందిరంలోకి వచ్చి ఆ స్తంభాన్ని ఆనుకొని ప్రార్థన చేసుకుంటుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్పాను అంటే, మందిరం సరిగ్గా లేదు, పాస్టర్ గారు వృద్ధాప్యంలో ఉన్నాడు, అక్కడ జరిగే పరిస్థితులు చెప్పుకోవడానికి చాలా భయంకరం. కానీ ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకుంది అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆవిడ మందిరాన్ని చూడలేదు, పాస్టర్ గారిని చూడలేదు, అక్కడ జరిగే పరిస్థితులు చూడాల. మరి ఎవరు చూసింది అంటే తాను నమ్ముకున్న దేవుడిని చూసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి. అక్కడ ఉన్న పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, మందిరం ఏ స్థాయిలో ఉందో మనకు అనవసరం. నేను దేవుడి దగ్గరికి వెళ్ళేది మందిరాన్ని చూడటానికో పాస్టర్ గారిని చూడటానికో కాదు, నా యేసు క్రీస్తు ప్రభువారికి ఈ ఆదివారపు ఆరాధనలో నేను కనబడాలా, ఆయనను నేను దర్శించాలా. అప్పుడే ఆయన నన్ను దర్శించి నా ప్రతి బాధలో నుండి నాకు ఆయన విడుదల విమోచన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథంలో చక్కటి మాట ఉందండి. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయును. గొర్రెల కాపరి లేకపోతే గొర్రెల్ని మృగాలు తింటాయి వచ్చి. గొర్రెలు కానీ మేకలు కానీ కాసే కాపరి లేకపోతే ఏ కొట్టలక్కో, ఏ సింహమో, ఓ ఎలుగుబంటో, ఒక మానవ మృగమో గొర్రెని ఏం చేస్తుంది? అమాంతంగా పట్టి. ఒక పాస్టర్ గారు లేకపోయినా సంఘ పరిస్థితి అంతే. సంఘమా, అయ్యగారితో మాకు పని లేదు, పాస్టర్ గారితో మాకు పని లేదు, అంత మేమే చూసుకుంటాం. ఈరోజు చాలా మంది పిల్లరా కొన్ని కార్యక్రమాలకి సేవకుడికి కూడా పిలవరు, కొన్ని కార్యక్రమాలకి దైవజనుడితో పనే లేదు అన్నట్లుగా ఉంటారు. అందుకని ఎప్పుడైతే దైవజనులకు ఏ సమయంలో అయితే అవకాశం ఇవ్వమో అదే అదునుగా కొన్ని కొంటనక్కలు ఉంటాయి. ఏం పర్లా, కొన్ని ఆచారాలు తీసుకొస్తాయి, కొన్ని పద్ధతులు తీసుకొస్తుంది. వివాహమైన శుభప్రదమైన ఇతర కార్యాలకి ఏం పర్లేదు, అయ్యగారు లేరు కాబట్టి, చెప్పేవాళ్ళు లేడు కాబట్టి మన ఇష్టం. అందుకని బైబిల్ చెప్తుంది, ఒక గొర్రెలకి కాపరి లేకపోతే అడవి జంతువులు ఎలాగైతే తింటాయో ఒక సంఘానికి కూడా ఒక దైవజనుడు ఉండాలి. మీరు ఉన్నారు కదా పాస్టర్ గారు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే మందిరానికి రాకుండా తిరిగే గొర్రెల గురించి చెప్తున్నా నేను. కాపరి దేవుని మందిరంలో ఉండి బోధిస్తూ ఉంటే ఆదివారపు ఆరాధనలో ఈ గొర్రె రాకుండా ఏం చేస్తుంది? ఈ విశ్వాసం రాకుండా ఏం చేస్తున్నాడు అంటే లోకం మీద తిరుగుతున్నాడు. లోకపు మృగాలు ఆ వ్యక్తిని పట్టి లోకాల్లోకి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. చోట మాటలు బైబిల్ మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం ఒక కాపరికి ఉన్న పనులు ఏంటో 12వ వచనం కానీ చెప్తున్నాడు చూడండి. నేను చదువుతున్నాను, మీరు వినండి. నేను గొర్రెలను చెదిరిపోయినప్పుడు, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి దేశంలోనికి వాటిని తెచ్చి పర్వతం మీదనో వాగుల యొద్దకు దేశమందున సకల కాపుర స్థలములకు వాటిని మేపెదును. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదును. ఇశ్రాయేలుకు ఉన్నత స్థలం మీద వాటిని దొడ్లు ఏర్పరచెదును. అక్కడ అవి మంచి దొడ్లు పండుకొనిను. ఇలా చదువుకుంటా ఉంటే పిల్లారా, ఒక కాపరికి కలిగిన బాధ్యతలు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రివర్స్ లో ఉంటుంది, అక్కడ మనం రివర్స్ లో చదువుకోవాలి. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా నేను గొర్రెలకు మంచి కాపరుని యేసుక్రీస్తు చెప్పారు. అంటే నేను చెప్పొచ్చే ఒక మాట మీతో ఏమిటి ఈరోజు అంటే, కాపరిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చక్కటి సందర్భం ఉంది, ఆ మాట మీకు చెప్తాను. సౌలు అనే వ్యక్తిని దేవుడు చూచి రాజుని చేశాడు. దేవుడు కోరుకోవాలా, మనుషులు కోరుకుంటే రాజుని చేశాడు. ఈ
దీంతో చెప్పాడు పాస్టర్ గారు సమూయేలు గారు ఏమనంటే, అబ్బాయి 7వ రోజున నేను నీ దగ్గరికి వస్తా. నువ్వు మొదటిసారి యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి నేనే దహన బలి, సమాధాన బలి, ఒక యాజకుడు పని కాబట్టి నేనే అర్పిస్తా, అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు అని బైబిల్ చెప్తున్న మాట. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం కానీ చదువుకోండి. పాస్టర్ గారు రావడం 5 నిమిషాలు లేట్ అయింది. చెప్పండి, 2 నిమిషాలు. ఈ 5 నిమిషాలు లేట్ అయ్యేటప్పటికి ఈ రాజుగారికి ఏం చేయాలో తెలియట్లా. పాస్టర్ గారి పని కూడా మేమేం చేసేద్దాం అనే ఉద్దేశంతో దహన బలి ఎవరు ఇచ్చేశారు? ఆయన ఇచ్చేసాడట. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడున్న జనులు చెదిరిపోయిరి అనే మాట మనం చూస్తాం. ఎందుకు చెదిరిపోయారు అని అంటే, నువ్వు రాజు అయితే అవ్వచ్చు, నువ్వు గొప్పోడు అయితే అవ్వచ్చు, కాపరి లేకుండా మేము యుద్ధానికి రావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మా కాపరి బాధ్యత కాపరిదే. పాస్టర్ గారి యొక్క స్థాయి, దైవజనుడి యొక్క స్థాయి. ఇంకో మాట చెప్పనా? ఈ మాట చెప్పగలం మనం. మా అయ్యగారు వస్తేనే, మా అయ్యగారు ఉంటేనే, దైవజనుడు లేకుండా అన్న పుట్టినరోజు ఏంటి, దైవజనుడు లేకుండా పెళ్ళేంటి, దైవజనుడు లేకుండా శుభకార్యాలు ఏంటి, అలా దైవజనుడు లేని కార్యమే ఎలా ఆశీర్వాదిస్తుంది? ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఎవరి దగ్గర పెట్టారు? దైవజనుడు రావాలా, చేతులెత్తి ఆశీర్వదించాలా. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఈ మాట చెప్పచ్చా? మీ పాస్టర్ గారిని కాపాడుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమా? పాస్టర్ గారిని మనం కాపాడుకోవాలా? పాస్టర్ గారే లేకపోతే దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? పాస్టర్ గారు ఈరోజు చాలా మంది పాస్టర్తో మా పని లేదు, ఈయన కాకపోతే ఇంకొకడు, ఇంత ఈ లోకం, ఈయన కాకపోతే ఇంకొకడు. నువ్వు ఎంతమంది ఉన్నప్పటికీ, ఈ మధ్యన ఒక దైవజనులు చెప్పిన, మనం జాన్ మంగాచార్య గారు చెప్పిన సాక్ష్యం నేను విన్నాను. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేనున్నాను, ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి, ఎవరో ఒక అయ్యగారిని తీసుకొచ్చి వాక్యం చెప్పించారు. ఆ అయ్యగారు చెప్పిన వాక్యం మీకు బాగా నచ్చిందా లేదా? నచ్చింది. వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నా పేరు ఇదండి, నా గురించి ప్రార్థన చేయండి అంటే, అయ్యగారు నీ పేరు చెప్పగానే ప్రార్థన చేస్తాడు. అయ్యగారు జీవితకాలం అంతా ప్రార్థన చేస్తాడా? ఆ స్టేజ్ మీద ప్రార్థన చేస్తాడా? మరి ఇంటికి వెళ్ళాక అసలు మీరు గుర్తుంటారా? మీ పేరు గుర్తుంటుందా? ఉంటుందా? గమనించండి, సొంత చర్చి పాస్టర్ గారికే తప్ప అన్న ఈ మాట, అద్దె పాస్టర్ గారు అంటే అద్దంటే ఏదో వాక్యం చెప్పడానికి వచ్చి వెళ్ళిపోయిన పాస్టర్ గారు, ఏదో కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోయిన పాస్టర్ గారు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడేమో కానీ, ఎందుకంటే ఆవిడ దగ్గరికి వెళ్తే మంచి భోజనం పెట్టిందండి, ఆవిడ దగ్గరికి వెళ్తే మంచి కానుక ఇచ్చిందని. కానీ మీ పాస్టర్ గారు ప్రార్థనలో మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నంతగా ఏ దైవజనుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మాకు సొంతం కాబట్టి. అద్దె సొంతం. ఎంత పక్కింటోడు పెట్టారా, మన బిడ్డ కాలేడుగా. మన బిడ్డ ఎప్పుడు మన బిడ్డే. ఆకసేపు ఆ బిడ్డను ఎత్తుకుంటామేమో, ఏదైనా పప్పులు కొని పెడతామేమో, అలాగని చెప్పి సొంత బిడ్డ కాలేదు. ఎప్పుడైనా సొంత దైవజనుడు ఎప్పుడు సొంత దైవజనుడే. అందుకని దైవజనులు ముందు దేవదాస్ దగ్గర మాట అన్నారు. యోనానంట పాస్టర్ గారినంట సముద్రంలో పడేశారు. ఎందుకో మీకు అందరూ తెలుసు, నినివే వెళ్ళమంటే తరచేసి వెళ్ళాడు. దేవుడు అన్నాడంట అర్జెంటుగా, ఓ చాప మత్స్యమా దాదా వచ్చి అర్జెంటుగా దైవజనుడు మింగు. ఆ దైవజనుడిని 3 రోజులు నువ్వు కడుపులో పెట్టుకొని నినివే పట్టణానికి తీసుకెళ్ళి కక్కి. మనందరికి తెలుసు, గొప్పగా చెప్తాం, 3 రోజులు అంట చేప ఏం తినలేదు, ఆహారం తినలేదు, మంచినీళ్ళు తాగలేదు. ఎందుకని? నేను ఏది తిన్నా తాగిన లోపల ఉన్న దైవజనుడు చచ్చిపోతాడు. కాబట్టి నా దైవజనుడు బాగుండాలంటే
నేను పస్తులైనా ఉండి నా దైవజుని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాప అంట దైవజుల్ని కడుపులో పెట్టుకున్నట్లు మీ దైవజులు మీరు ఏం చేయాలంట? కడుపులో పెట్టుకుంటారా? కడుపు పెరిగితే చాలు. స్తోత్రం చెప్పండి. మీరు పలవా వండుకున్నప్పుడు మా అయ్యగారికి కూడా పెడతా బాగుంది అనుకుంటే చాలమ్మా, దేవుడికి స్తోత్రం. మీరు ఏదైనా శుభకార్యం వచ్చినప్పుడు మా అయ్యగారు మాతో ఉంటే అనుకుంటే చాలు. ఏమంటే అంతకన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం మేము. మా అయ్యగారు అబ్బా వీళ్ళ అయ్యగారిని ఎంతగా ప్రేమిస్తారండి అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే పెట్టే చోట ఇచ్చే చోట తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పొచ్చే మాట ఏంటంటే కాపరులను మనం జాగ్రత్తగా కాచుకుంటే చెదిరిపోకుండా మన కొరకు ఆయన నిత్యం ప్రార్థన చేస్తాడు. కాపరి లేని సేవ కాదు కనుక దైవజనుడు ఆదివారం ఆరాధనలో మందిరంలో ఉంటే మనం ఎక్కడ తిరగకూడదు అంటే లోకంలోకి తిరగకూడదు. ఏ గుంటలకు వస్తుందో తెలియదు, ఏ ఎలుగుబంటి వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోతుందో తెలియదు. అంటే అర్థం ఏంటంటే లోకపు ఆశలోకి తీసుకెళ్ళిపోయి మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి కాపరి లేని గొర్రెల వలె ఉండకూడదు. మనము అలా ఉంటే చెదిరిపోతాము. ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నాం చూడండి. రెండో మాట అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడేం రాయబడింది అంటే ఏమంటే సౌలు అనే ఆయన ఉన్నాడంట. ఆయన గురించి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని అంటే ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అలాగే 11వ అధ్యాయము 9వ వచనం కూడా నేను చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం 9వ వచనము 19వ వచనం. అపోస్తుల కార్యం 11:19. స్తపన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కూఫ, అంతిమోకియ ప్రదేశముల వరకు సంచరించిరి అనే మాట మనం చూస్తున్నాం. సంఘం ఎందుకు చెదిరిపోతుంది ఈరోజు లోకంలో అంటే హింసను చూసి. ఏం చూసంట? బాధలు వస్తుంటే, శ్రమలు వస్తుంటే, కష్టాలు వస్తుంటే అయ్య బాబోయ్ ఏసే దగ్గరికి మనం వెళ్తే అన్ని కష్టాలేనండి. ఈరోజు చాలామంది ఏసే దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మందిరానికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? మీకు పిల్లలు లేరా? రండి ప్రార్థన చేస్తాం. అనారోగ్యంతో ఉన్నారా? రండి ప్రార్థన చేస్తాం. ఇలాంటివి ఎక్కువ వినబడుతున్నాయి. రోగంతో ఉన్న వాళ్ళ రండి. అంతేగాని మీరు ఎలా ఉన్నా ఇక్కడికి వస్తే దేవుని తెలుసుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. చనిపోయిన యుగయుగాలు తరతరములు దేవుని కుడి పార్శ్వములో కూర్చునే కృప దేవుని మందిరములో ఆయన బోధ ద్వారా ప్రార్థన ద్వారా వస్తుంది అని చెప్పే సేవకులు తక్కువ. రండి గుడికి రండి, ఇల్లు కట్టుకుంటారు. గుడికి రండి పిల్లకి పెళ్ళి అయ్యింది. గుడికి రండి పిల్లలకి పిల్లలు పుడతారు. ఇవి ఎక్కువ అయిపోయాయి. అందుకని ఇలాంటి ఆశలతో వచ్చేవాడికి కష్టం రాగానే, నష్టం రాగానే, బాధలు రాగానే. మా వీరంకోటలో ఒక ఆయన ఉంటాడండి. ఆయన ఇంటి పేరు చెప్పనే కానీ ఆయన పేరు రాంబాబు. ఈ రాంబాబు అనే ఆయన వీరంకొంట నుంచి కైకలూరు వచ్చేసాడు. అన్నయ్య సేవలోకి వచ్చాడు కొత్తలో. ఆయన కూడా అన్నయ్య దగ్గరికి వచ్చారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఈ చేయాల్సిన చేసేస్తున్నాడు. కానీ ఏమన్నాడంటే ఏసే నమ్ముకున్నాకంటే కలిసి రావట్లేదంట. ఏంటి అన్నయ్య అడిగాడు, కలిసి రావడం అంటే ఏంటి అర్థం అంటే ఆత్మీయులు ఎదగలేకపోతున్నారా? దేవుడి గురించి తెలుసుకోలేకపోతున్నారా? పాపం మానలేకపోతున్నారా? కాదండి. ఏసే దగ్గరికి వస్తే చెరువు బాగా పండిద్దని, పిల్లకి త్వరగా పెళ్ళి అయ్యిద్దని, పిల్లోడికి పిల్లలు లేరు, పిల్లలు ఏమైనా కలుగుతారని అప్పుడు అన్నయ్య ఒక మాట చెప్పాడు, నాకు బాగా గుర్తు. ఇలాంటి వాటి కోసం అయితే ఏసే అక్కర్లేదండి. పరలోకం కావాలి, ఆత్మీయంగా బతకాలి, పరిశుద్ధిగా జీవించాలి, ప్రభు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండాలి అనుకుంటేనే యేసుక్రీస్తు అవసరమే. కానీ
ఇలా లోకం సంబంధించిన వాడికి ఇది ఎవరు అక్కర్లేదు చెప్పండి? యేసుక్రీస్తు అక్కర్లా. ఎందుకంటే అన్యులకు కూడా జరుగుతున్నాయి కదా. అర్థమవుతున్న పాయింట్? అన్యులకు మీ చుట్టుపక్కల ఉన్న అన్యులు దేవుడు నమ్ముకున్న వారికి పంటలు పండట్లేదా? పిల్లలకి పెళ్లిళ్ళు చేయట్లేదా? వాళ్ళ పిల్లలు కంటలేదా? మరి యేసుక్రీస్తుకును వాళ్ళు నమ్ముకున్న దేవుడికి తేడా ఏంటంటే, యేసు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం అంతే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి వద్దకు చేర్చబడలేరు. దేవునికి మహిమ కలుగును గాక. యేసే నమ్ముకోండి. హింస కలుగుతుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అయినను జీవితకాలం కాదు. దేవుడు మనం పరీక్షిస్తాడు. నా దగ్గరకు వచ్చిన బిడ్డలు అవసరాల కొరకు నాకు చెప్పాగా ఆపద మొక్కుల వాడిగా వచ్చారా, లేదా నిండు మనసుతో నన్ను ఆరాధిస్తానికి వచ్చారా? సొలొమోను కూడా అదే చెప్తున్నాడు. నేను ఎందుకు చెదరకొడతానంటే భక్తి జీవితంలో నటన అనేది పని చేయకూడదు. భార్య రమ్మందనవచ్చు, లేదంటే ఇక్కడికి వస్తే ఏదైనా జరిగిద్దానో, ఇలాంటి పని చేయో. దైవజనులు చెప్పారు, కలిమి కావలసిన వారులారా కొలుములోనికి రండి. ఓ బంగారానికి విలువ పెరగాలి అంటే ఎప్పుడు పెరిగిద్దండి? మట్టిలో ఉన్నప్పుడు పెరిగిద్దా? మట్టిలో దొరికింది కదా బంగారం, దాన్ని తీసుకెళ్ళి అమ్మండి, అబ్బే మంచి రేటు రాదు. ఎందుకంటే మట్టిలో ఉన్నప్పుడు బంగారం ఉంటుంది, అందులో ఇనుము ఉంటుంది, ఇత్తడి ఉంటుంది, రాగి ఉంటుంది, కొన్ని లవణాలు ఉంటాయి. కానీ ఆ బంగారం మొత్తమే ఒక ఆయన ఒక మంట లాంటిది ఉందండి, దాన్ని కొలిమి ఏదో అంటారంట. అందులో వేసి బాగా కాలుస్తాడు. ఎంతవరకు కాలుస్తాడంటే ఈయన ముఖం అందులో కనబడాలి. చెప్పండి ఎక్కడ దాకా? ఈయన ప్రతిబింబం ఆ బంగారు యొక్క వస్తువు రసాయనంలో కనబడితే వెంటనే ఆపేస్తాడు. ఆపేసండి ఒక సుత్తి తీసుకొని తన మనసులో ఏది ఉందో దాన్ని ఆకారంలో కొడతాడు, కొన్ని కత్తిరిస్తాడు, కొన్ని సుత్తి దెబ్బలు వేస్తాడు. ఈ బంగారం అనుకుంటుందంట, ఎందుకు నాకు ఈ బతుకు? కానీ ఒక రోజు వస్తుందంట, అద్దాలు మేడలో పెట్టి కొన్ని వేల రూపాయలకు అమ్ముతూ ఉంటే, దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ ఉంటే, దాన్ని వేసుకొని నలుగురికి నన్ను చూడమ్మా, నా అందం చూడమ్మా అని చూపించుకున్నప్పుడు దానికి తెలుస్తుందంట, నేను ఎంత విలువైందా అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని విలువ తెలియాలంటే సుత్తు దెబ్బలు ఉండాలి, మంట ఉండాలి, బాధలు ఉండాలి, శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవ జీవితంలో ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. నాకే బాధ, నాకే వేదన. బైబిల్ చెప్తుంది శ్రమ కూడా ఎంతో కాలం ఉండదంట. చెప్పండి, కొంతకాలమే. నెహెమ్యా గురించి ఒక మాట రాయబడిందండి. 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో నెహెమ్యా యెరూషలేము కోసం దేవాలయము ప్రాకారం కట్టిస్తున్నాడు, చుట్టూ ప్రహరీ గోడ. కొంతమందికి అది ఇష్టం లేక రాత్రికి రాత్రి చంపేద్దాం అన్నప్పుడు కొంతమంది వచ్చి అంటారు, నెహెమ్యా ఇల్లు మందిరంలో దాక్కో అయ్యా, ఈ రాత్రి నిన్ను చంపేయడానికి వస్తున్నారంటే ఆయన అంటాడు, నేను క్రైస్తవుడు ఎప్పుడు కూడా శ్రమకి ఎదురెళ్ళాలే కానీ శ్రమకి బతికిన చేపకున్న ఒకే ఒక గుణం ఏంటో తెలుసా? సముద్రానికి ఎదురేదిద్ది, నదీ ప్రవాహానికి ఎదురేగిద్ది. ఎదురేగట్లేదు అంటే అర్థం ఏంటంటే చేప చచ్చిపోయిందంటే. చచ్చిన చేప ప్రవాహంలో కొట్టుకుపోద్ది, బతికిన చేప ప్రవాహానికి ఎదురెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిన శవంలాగా లోకంలో కొట్టుకెళ్తున్నావా? లేదు, బ్రతుకున్నానని చెప్పి కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధనైన, శ్రమలైన ప్రభు కొరకు ఎదుర్కొంటున్నావా? ఈరోజు ఎందుకు చెదిరిపోతున్నావు అంటే వెళ్ళాను కానీ పెద్ద ఏం లేదండి, ఇది కలిసి రాలేదండి, శ్రమలు వచ్చినాయండి, కష్టాలు వచ్చినాయండి, తల్లిగారు అంటారు మూట రాలేదంట, ఆస్తి రాలేదంట, అందుకని యేసయ్య వద్దంట, చెదిరిపోతున్నారు. దేవుడు అన్నాడు క్రైస్తవ జోకర్ అయిపోయాడు. ఒకటి కాపర్ లేకుండా తిరుగుతున్నాడు, రెండోది శ్రమ వస్తే తట్టుకోలేక తిరుగుతున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. 68వ కీర్తన 68వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. మూడోది, ఎవడంటే చెదిరిపోతాడు అంటే ఆయన శత్రువులు చెదిరిపోతారు. ప్రభు కోసం ఆయనలో ఏదో భ్రమ పెడదామని వచ్చి
ఆయన మీద లేనిపోని నెపాలు వేయాలనుకున్న ఆయన శత్రువులు చెదిరిపోతారు. ఆయన నమ్ముకున్న వారు కాదు చెదిరిపోయేది. కొంతమంది చెప్తాను వినండి. మన స్వస్థలో చోట జరిగింది. ఓ మాట చెప్తాను. ఒక ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట. కారణం ఏంటంటే సిగరెట్లు తాగి తాగి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట. డాక్టర్లు చూపిస్తే నోరంతా పొక్కుపోయింది, తిండి తినలేవు, తాగలేవు, ఉండలేవు, బ్రతకలేవు, చచ్చిపోతావు, కొన్ని రోజులు ఉండవు, ఇక నువ్వు రోజులు లెక్కెట్టుకొని పంపించేశారండి ఇంటికి. ఎవరో చెప్తే మందిరానికి తీసుకొచ్చారు, మన మందిరానికి. గమనించండి ప్రియులారా, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ఎవరి 2 రోజులకి కొంచెం తాగడం మొదలెట్టాడు, తినడం మొదలు పెట్టాడు. 2 వారాలకి బాగున్నాడు, పర్లేదు, కొంచెం కూర్చోడున్నాడు. 3వ వారానికి ఇక పర్లేదు, 4వ వారం నుంచి కనబట్టుందా, 5వ వారం కనబట్టుందా. ఎందుకు కనబట్టలేదని ఇంటికి వెళ్తే ఏమండి టైర్గా సిగరెట్ కాలుతూ, దాన్ని ఏమంటారు, రింగ్ అంట. రింగ్ అంటే ఏంటి, అదేదో ఉఫ్ అన్నాడు, ఏదో రింగులో వదులుతున్నాడు. అరే బాబు దేనికి రాలేదు అంటే ఇంకెందుకు అబ్బలే అన్నాడండి విచిత్రంగా. తగ్గిపోతే రావక్కలేదా? తగ్గలేదు, రోగంతో వచ్చాను కాబట్టి వచ్చాను గుడికి, తగ్గిపోయేప్పుడు ఎందుకు ఇంకా? అవసరాల కోసం వచ్చిన వాడు చెదిరిపోతాడు. చెదిరిపోవడమే కాదు, దేవునికి శత్రువు అయిపోతాడు, దేవుణ్ణి శత్రువుగా చేసుకుంటాడు. ఈరోజు చూడండి, చాలా మంది మత బోధలు అంటూ, ఈ కరుణాకర్ సుగుణ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మా బయట లోకంలో, క్రీస్తుకు విరోధులు అయితే. ఒకప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ. కానీ ఎవరో ఏదో చెప్పిన మాటకో, అవసరం తీరిపోయిన దాన్ని బట్టో ఈరోజు ప్రియులారా ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నారో ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అబ్బాయి ఏసైకి వెళ్ళానండి, అలా లేదండి, ఇలా లేదండి, చెప్తాను వినండి. ఈరోజు క్రైస్తవులు దేవుని మీదకి ఎలాంటి తిరుగుబాటు చేస్తారో చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకోవద్దు. ఒక ఆవిడ అంటే ఒక 2 నెలల నుంచి గుడికి రావడం మొదలెట్టింది, వచ్చింది. 2 నెలల తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నీ గుడి మానేస్తున్నానండి, నాకు ఎందుకు అనిపించింది, మీకు చెప్పి మానేస్తాం బెస్ట్ అనిపించిందండి, అందుకని మానేస్తున్నాను అన్న. ఏ అమ్మాయి ఏంటి అని అడిగాడంట ఆ మాస్టర్ గారు. ఎక్కడో జరిగిన సంఘటన చెప్తున్నా. ఆవిడ వచ్చాందంట, అయ్యా మీరు ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దు, ఓ పక్కన మీరు వాక్యం చెప్తూ ఉంటే, ఓ పక్కన పాటలు పాడుతూ ఉంటే, ఓ పక్కన మీరు కార్యక్రమం, దైవ సంబంధమైన కార్యక్రమం చేస్తూ ఉంటే, పలానా ఆవిడండి పక్కన ఆవిడతో ముచ్చట్లు వేస్తుందండి, పలానా ఆయన ఫోన్ చూసుకుంటున్నాడండి, పలానా పిల్లలు ఆడుకుంటున్నారండి, నాకు అది నచ్చలేదండి అన్నాడు. పాస్టర్ గారు చెప్పిన వాక్యం కాదు, పాటలు నచ్చక కాదు, గుళ్ళో ఎవరు సరిగ్గా లేరంట. చెప్పండి. అయితే పాస్టర్ గారు అన్నారంట, ఒకసారి గుడి చుట్టూ తిరిగి వచ్చేసాయమ్మా, వెళ్ళిపోతున్నావు కదా, మొత్తం మన గుడి చూసినట్టు ఉంటుంది, ఒకసారి చుట్టూ చూసిరా అమ్మా అన్నారంట. సరే ఎందుకు ఇలా అన్నాడా అని చెప్పి గుడి చుట్టూ చూసి వచ్చిందంట. నీకేం తెలిసింది అన్న. ఏముందండి, పోలమేమో వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది, ఎల్లమ్మేమో వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది. అలాగా, ఓ పని చేయి, ఈ గ్లాస్ నిండా నీళ్ళు ఇలా అరచేత్తో పట్టుకో, ఇలా అరచేత్తో పట్టుకొని వాళ్ళు ఒకసారి గుడి చుట్టూ తిరిగిరా. మళ్ళీ చెప్తున్నాను, గ్లాసులో నీళ్ళు చుక్కు కూడా పడకూడదమ్మా అన్నాడంట. గ్లాసులో నీళ్ళు చుక్కు కూడా పడకుండా ఒకసారి గుడి చుట్టూ తిరిగిరా అమ్మా, నీకు వెళ్ళిపోదులే అన్నాడంట. ఇప్పుడు ఈ గ్లాసుతో నీళ్ళు పట్టుకొని చుట్టూ తిరిగి వచ్చి నాకు అడిగారంట, పోలమ్మ ఏం చేస్తుంది అని. ఏమనండి చూడలేదండి అందంట. ఎల్లమ్మ ఏం చేస్తాను, ఏమనండి మరి ఇందాక ఎలా చూసావు, ఇందాక ఖాళీగా ఉన్నాను కాబట్టి ఎల్లమ్మ ఏం చేస్తుందా, పోలమ్మ ఏం చేస్తుందో చూసావు. మరి ఇప్పుడు నీ చేతిలో ఏముంది, గ్లాస్ ఉంది, ఏం చెప్పా, గ్లాసులో నీళ్ళు చుక్కు కూడా పడకూడదని చెప్పా. అప్పుడు నీ చూపు ఎక్కడుంది, నీ ఆలోచన ఎక్కడుంది? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చూడమ్మా, ఎల్లమ్మ ఏం చేస్తుంది, పోలమ్మ ఏం చేస్తుంది, ఏ చీర కట్టుకొచ్చింది నీకెందుకు? స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ పని చేయం. ఆవిడ ఎలా చేస్తుంది అందుకని నేను గుడికి రాను, ఈవిడ ఎలా చేస్తుంది అందుకని నేను గుడికి రాను. ఆవిడ ఎలా చేస్తే నీకెందుకు, ఈవిడ ఎలా చేస్తే నీకెందుకు? నేను ఎలా ఉన్నాను అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈరోజు మనం చూసుకోవడం మర్చిపోతున్నాం. మనం చేసే పని ఏంటంటే వాళ్ళేం చేస్తున్నారా, వీళ్ళేం చేస్తున్నారా. అందుకని దేవుని సంఘానికి శత్రువులుగా మారుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళు దేవునికి శత్రువులు అయ్యారని అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 36-37 వచనాలు మీరు ఇంటికి ఇలా చదువుకుంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. వీళ్ళు పని ఏంటయ్యా అంటే తిరుగుబాటు చేయడం, వీళ్ళ పని ఏంటయ్యా అంటే సంఘాన్ని పాడు చేయడం. కాబట్టి పిల్లరా, సంఘంలో చాలా మంది ఉంటాం. మనం దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు మాటలు వినడానికి వచ్చాం, దేవుడి కార్యక్రమాల కోసం వచ్చాం. నీకు కాపరి కావాలి. రెండవది, దేవుని దగ్గరికి వస్తే కష్టాలు వస్తాయి. మూడవది, దేవునికి మనం దగ్గరగా ఉండాలి, సంఘానికి దగ్గరగా ఉండాలి, సేవకులకు దగ్గరగా ఉండాలి, మందిరానికి మనం ఎప్పుడు దగ్గరగా ఉండాలి. అంటే మందిరం పక్కన ఇల్లు అద్దెకు తీసుకోమని చెప్పట్లే నేను. మందిరానికి రోజు వస్తూ దేవుడికి దగ్గరగా ఉంటే నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నీకు సమృద్ధిగా ఉంటాయి. అలా కాకుండా ఉంటే దేవుడు అన్నాడు, నేనే మిమ్మల్ని చెదరగొడతా, లోకస్తుడికి మీరు జోకర్లా కనబడతారు. దీవెనలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు, మేలు ఉండవు, వర్ధనత ఉండదు. యేసు నీకు దానికోసం కాదుగా, నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ ఆశీర్వాదాల కోసం తన జీవితాన్ని నీకు అర్పించి సిలువలో యాగమయ్యింది. ఆయన నీకు ఆశీర్వాదం ఇవ్వాలనే కదా తాను శాపగ్రస్తుడిగా మారింది. అలాంటి యేసు నమ్ముకొని ఆయనను విశ్వసించిన మనము ఎలా జీవిస్తాం ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి రోషం కలిగిన సింహాల్లో పిలువబడే సంఘం ఈరోజు దేవుని సంఘంలో జోకర్లా కనబడుతున్నాం, లోకస్తులకు జోకర్లా కనబడుతున్నామంటే దానికి ఎవరు కారకులు ఒకసారి ఆలోచన చేసి నన్ను నేను సరి చేసుకుంటాను అనుకుంటే తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారో సరి చేసుకుందాం.